అందరికీ నమస్తే. రైతు రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ ఈ వీడియో. సీఎం ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మీడియాకు. ఆ మెసేజే ఇది. బ్రేకింగ్ అన్నది ఇక్కడ. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన. కలెక్టర్ల సదస్సులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేనేమంటున్నా అంటే ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండుతోనే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా ఈ రెండే. ఏం పెద్ద క్లారిటీ ఏం లేదు. మీరు మొన్న ఇచ్చిన గైడ్లైన్స్లో అది ఉంది ఆల్రెడీ. కొత్తగా దీనిలో ఇప్పింది ఏం లేదు. ఎందుకంటే కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అన్నారు. అక్కడనే కదా పెద్ద ప్రాబ్లం. కుటుంబాన్ని గుర్తించడం అంటే ఆ రేషన్ కార్డులో లేని వాళ్ళ కుటుంబం కాదా? రేషన్ కార్డు అప్డేట్ కాలేదు. రేషన్ కార్డు అప్డేట్ కానప్పుడు ఆ రేషన్ కార్డు లేనప్పుడు అసలు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దగ్గర 6.5 లక్షల మంది ఖాతాలు రైతులకు, 6.5 లక్షల రైతు ఖాతాలు ఉన్న రైతులకు, అంటే లోన్లు తీసుకున్న రైతులకు కార్డ్స్ లేవు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఇది. మిగతా వాళ్ళకు కార్డ్స్ ఉన్నాయి. ఇక దానిలో జిఎస్టీ వ్యాపారస్తులకు లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు లేదు, అదంతా వేరే విషయం. కానీ ఇక్కడ వచ్చిన గొడవ అనేది కదా, భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ. భూమి పాస్బుక్ ఆధారంగా అంటే అర్థమైంది. పాస్బుక్లో ఏముంటుంది? 2 ఎకరాలు ఉన్న భూమో, 3 ఎకరాల భూమో, 5 ఎకరాల భూమో ఉంటుంది. ఆ పాస్బుక్ బట్టి, ఆ పాస్బుక్ అకౌంట్ని బట్టి రుణమాఫీ చేస్తారు. అంతకుముందు ప్రభుత్వం కూడా అదే చేసింది. కానీ మళ్ళీ కుటుంబాన్ని గుర్తించనీకే అసలు కుటుంబాన్ని ఎందుకు గుర్తించాలి? కుటుంబాన్ని గుర్తించాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? కుటుంబంతో పనే ఉంది. లోన్ తీసుకున్న ప్రతి రైతుకు పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్ బ్యాంకులో పెట్టో ఎన్నో అలాగా లోన్ తీసుకున్నాడు కదా, బ్యాంకు ఉత్తగా ఇదే లోను. పాస్బుక్ ఇస్తేనే, పాస్బుక్ పెట్టుకునే లోన్ ఇచ్చింది. ఇక మళ్ళీ పాస్బుక్ ఆధారంగా లోన్ తీసుకున్నప్పుడు మళ్ళీ కుటుంబం ఎందుకు వస్తుంది తెర మీదకి? అసలు ఈ కుటుంబం ఎందుకు? రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉండొచ్చు బహుశా. మీకు ఆల్రెడీ రేషన్ కార్డు లేని వాళ్ళు అయితే మీ దగ్గర రారు. ప్లస్ రేషన్ కార్డు ఎందుకు అని నేను అడుగుతున్నానంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు తీసుకున్నప్పుడు ఆ లోన్ మీకు రైతు భరోసా పడుతుంది వాళ్ళకి. ప్లస్ రైతు బంధు పడ్డది అంతకుముందు. రైతు భరోసా ఇప్పుడు పడలేదు అనుకోండి, ఇప్పటిదాకా రైతు బంధు అంతకుముందు పడ్డది. దానిలో మీకు పెద్ద రైతు ఎవరు, చిన్న రైతు ఎవరు క్లారిటీ వచ్చేస్తుంది అక్కడనే. ఇక దానిలో మళ్ళీ కుటుంబాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే వచ్చింది కదా గొడవ. మీరు కుటుంబాన్ని గుర్తించాలన్నప్పుడే ఆ రేషన్ కార్డులో లేని వాళ్ళు ఆ కుటుంబం కాకుండా పోతారా? రేషన్ కార్డులు అప్డేట్ లేవు మన దగ్గర. నేను ఒకటి చెప్తాను ఇక్కడ. ఇది రేషన్ కార్డులే అసలు సమస్య. ఎందుకు సమస్య అంటే వీళ్ళు ఏమంటున్నారంటే రేపే 18వ తారీఖు అంటే రేపే కదా, 18వ తారీఖే 11 గంటల నుంచి రేపే రుణమాఫీ స్టార్ట్ అవుతుంది అన్నది చాలా మంచి నిర్ణయమే. కావాలి, రుణమాఫీ కావాల్సిందే. 11.5 లక్షల మందికి రైతులకు రేపు 1,00,000 రూపాయల వరకు ఉన్న లోన్ మొత్తం విడుదల చేయబోతున్నాం. దానికి 6,800 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించేసిండ్రు. మంచిది, ఒక వెల్కమ్ సైన్. ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందంటే అంతకు మించిన వ్యవహారం ఏముంటుంది? అయితే దీనిలో మొత్తం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అందుకే రేషన్ కార్డు గురించి మాట్లాడుతున్నాను నేను. 90 లక్షల రేషన్ కార్డులు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఉంటే దానిలో 70 లక్షల కార్డులకు కాళ్ళ మీద లోన్లు తీసుకున్న రైతులు. ఆల్మోస్ట్ రైతులంతా 70 లక్షలే మన దగ్గర ఉన్నది. మన దగ్గర ఈ రైతు భరోసా ఇచ్చేది 70 లక్షల మందికి. రైతు బంధు ఇప్పటిదాకా ఇచ్చింది, రైతు భరోసా ఇప్పటిదాకా రాలే. ఈ వానకాల సీజన్లో ఏది రాలే. అంతకుముందు ఇచ్చింది 70 లక్షల మందికి, దాదాపు 69 నుంచి 70 లక్షల మందికి ఇచ్చిండ్రు. అంటే వాళ్ళందరికీ కార్డులు ఉన్నాయి. అయితే 6,36,36,000 మంది రైతులకు రేషన్ కార్డు లేదు. ఇక రేషన్ కార్డు లేనప్పుడు వాళ్ళ కుటుంబంగా ఎట్లా గుర్తిస్తారు? దానికి ఒక వివరణ ఇచ్చిండు వ్యవసాయ శాఖ మంత్రి గారు. ఏమంటారంటే, అధికారిని ఇంటికి పంపించి చూపిస్తామంటున్నారు. అధికారిని ఇంటికి పంపిస్తే ఎట్లా గుర్తుపడతారు? అధికారిని ఇంటికి పంపిస్తే రేషన్ కార్డు లేదు, అధికారిని ఇంటికి పంపిస్తే ఏముంటుంది చూడనీకే? ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తుంటారు, ఎక్కడో ఉంటుంది భూమి. కొడుకు పేరు ఉంటుంది, కొడుకు హైదరాబాద్లో ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు, లేకపోతే కొడుకు ఏదో చిన్న జాబ్ చేస్తుంటాడు హైదరాబాద్లో, లేకపోతే ఇంకెక్కడో దుబాయో ఎక్కడో పోయింటాడు. ఎట్లా గుర్తుపడతారు? ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? మీరు ఎంతమంది ఎంక్వైరీ చేస్తారు? 6.5 లక్షల మందిని ఎంక్వైరీ చేస్తారా? ఎప్పుడు చేస్తారు ఇది? అందుకే రేషన్ కార్డు దీనిలో చెప్పేదానిలో తేడా ఏం లేదు. వీళ్ళు చెప్పింది అప్పుడు చెప్పింది అదే, ఇప్పుడు చెప్పింది అదే. కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు అంటున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. రేషన్ కార్డు ఒక పెద్ద ఇల్లు, బంగ్లా ఉన్న వాళ్ళు రేషన్ కార్డు చాలామందికి ఉన్నాయి. ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రుణమాఫీ అయ్యి, లేకపోతే ఏమీ లేని పేద రైతుకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి రేషన్ కార్డు లేని రైతు, వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు రేషన్ కార్డు అనేది కుటుంబం గుర్తించడానికి కూడా కాదు. మీ దగ్గర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, మీ దగ్గర రైతు బంధు ఇచ్చే అకౌంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ లిమిట్స్ ఎందుకు? ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీని ఎందుకు గుర్తించాలి?
ఒక ఫ్యామిలీలో నలుగురు, నేను ఇంతకుముందు నిన్న కూడా చెప్పినా కదా, ఇద్దరు అన్నదమ్ములు తల్లి తండ్రి ఉంటే మీరు నలుగురు కలిసి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు, అది కూడా మంచిదే. దానిలో మొదట మహిళలకు చేస్తామన్నారు, అది కూడా మంచిది, దాన్ని కూడా వెల్కమ్స్ అని చెప్తాం. కానీ ఆ రేషన్ కార్డులో లేకపోతే ఏంది పరిస్థితి? అప్డేట్ లేవు కదా. రేషన్ కార్డులు ఆ ఫ్యామిలీకి సపరేట్గా లేవు. వీళ్ళిద్దరిదే ₹1,00,000 2 లక్షలు అయిపోయింది అనుకోండి, ఇంకొకరికి కావు కదా. అందుకే అసలు రేషన్ కార్డు అనే విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి, ఇంకా మిగతా కూడా రీషెడ్యూల్ అట్లాంటివి కూడా పక్కన పెట్టి, రైతు అనేవాళ్ళు ఎవరైనా సరే, రైతు పొలం ఉన్న వాళ్ళు రైతు, ఒకసారి ఆయన సొంతంగా చేయొచ్చు, ఒకసారి కౌలికిచ్చి చేయించుకోవచ్చు, ఒకసారి గుత్తకిచ్చి చేయించుకోవచ్చు, ఇంకొకసారి అసలు బీడు పెట్టవచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళు రైతులు. ఆ రైతులకు, రైతు అనే వాళ్ళకు రుణమాఫీ కావాలి. ఇంకా దానిలో మళ్ళీ ఈ కండిషన్స్, యశబిషలు ఇవన్నీ వద్దు. ఇంకా ఇవన్నీ మళ్ళీ ఈయనకు ఏమంటారు, ఈయన ఎక్కడో పెద్ద జాబ్ చేస్తాడు కాబట్టి ఈయనకు వద్దు, లేదా ఈయన ఐటీ కడతారు కాబట్టి ఈయనకు వద్దు, ఇట్లాంటి కండిషన్స్ వద్దు. రైతు అనే వాళ్ళకు రుణమాఫీ కావాలి. అట్లయితేనే మీరు చేసిన పనికి కూడా మీకు కూడా క్రెడిబిలిటీ వస్తుంది. లేకపోతే మామ అని అనిపిస్తుంది. మనకి యాసంగిలో రైతు భరోసా వచ్చింది, రైతు బంధు చూసినాం కదా. మెల్లమెల్లగా 4 నెలలు 5 నెలలు ఇచ్చిండ్రు. రైతు బంధు తీసుకున్న వాళ్ళు సంతృప్తిగా లేరు, రైతు భరోసా రాని వాళ్ళు అసలే సంతృప్తిగా ఉండరు. యాసంగిలో, మొన్న యాసంగిలో, ఈసారి అయితే ఎవరికి లేదు. రుణమాఫీ చేసినప్పుడు అందరికీ ఫార్మాట్ ఏం లేకుండా, కండిషన్స్ ఏం లేకుండా, బంగారం కుదబెట్టిన వాళ్ళకు పుస్తకాలు ఉండి, పాస్ పుస్తకాలు ఉండి గోల్డ్ లోన్ తీసుకుంటే వాళ్ళకు రుణమాఫీ అవుతుంది అంటున్నారు. ఒకవేళ పాస్ పుస్తకాలు లేక బ్యాంకులో గోల్డ్ కుదబెట్టి పంటల కోసం తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి రాదు కదా. మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంది? వాళ్ళు కూడా ఇస్తే అయిపోతుంది, రైతులే కదా వాళ్ళు కూడా. వాళ్ళు పంట కోసం తీసుకున్నామని చెప్తే చూపిస్తారు కదా వాళ్ళు. కొన్ని పాస్బుక్లు పాత అప్పట్లో బ్యాంకులు ఇరకపోయి అట్లే ఉన్నాయి కొన్ని. ఈ ధరణి సమస్యలతోనే చాలామందికి పాస్బుక్లు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఆ పాస్ పుస్తకాలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? లోన్ కోసం ఏనో దాన్ని బంగారు కుదబెట్టి తీసుకుంటారు. అట్లాంటివి పరిణలోకి తీసుకోవచ్చు కదా. ఇక గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఈ కమర్షియల్ షెడ్యూల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, దానిలో కూడా మళ్ళీ కట్ ఆఫ్ పెట్టవద్దు. మీరు ఇచ్చే ముందు ఇది పడ్డాక తెలుస్తుంది. ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నది, మంచిగానే కనిపిస్తుంది. ఇప్పుడు మంచిగానే 11.5 లక్షలకు వస్తుంది, 11.5 లక్షల మందికి వస్తుంది. 11.5 లక్షల మందికి ఇస్తే ఇంకా చాలామంది రైతులు మిగులుతారు, అదని తర్వాత విషయము. మరి 1 లక్ష వరకు లోన్ తీసుకున్నది ఇంతే అంటున్నారు. ఇక్కడ ఏదో చిన్న కిరికిరి కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నది చిన్న రైతులే 60 లక్షల మంది, అంటే బిలో 5 acres ల్యాండ్ ఉన్న వాళ్ళంటే అంత చిన్న రైతులు వాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళలో 11.5 లక్షల మంది పోతారు. వాళ్ళు లోన్ తీసుకున్న వాళ్ళందరూ మిగతా వాళ్ళు ఏమవుతారు? దీనిలో దగ్గర 49 లక్షల మంది, 49 లక్షల మంది రైతులు చిన్న రైతులే ఉన్నారు. ఈ చిన్న రైతులకు లక్షల లోపు లోన్ లేదా? ఏంది ఈ కిరికిరి ఏంది? 49 లక్షల మంది రైతులు, చిన్న రైతులకు 1 లక్ష కన్నా ఎక్కువ ఇచ్చినారా లోన్లు? 1 లక్ష కన్నా ఎక్కువ ఉన్నాయా? లేదా ఇంట్రెస్ట్తో కలిపి 1 లక్ష కన్నా ఎక్కువ ఉన్నాయా? ఇది ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్సీగా చేయాలి. ఏది చేసినా కూడా అట్లయితేనే మీకు ఆ క్రెడిబిలిటీ వస్తుంది. లేకపోతే చేసి వేస్ట్ అవుతుంది. అంటే మీకు క్రెడిబిలిటీ రాదు. రైతులకు మంచిగా, రైతులకు చేయాల్సిందే, మీ క్రెడిబిలిటీ కోసం కూడా చేయతుంది. బట్ ఈ 49 లక్షల మంది చిన్న రైతులు ఉన్నారు. ఈ చిన్న రైతులకు ఎప్పుడవుతుంది? లేకపోతే ఈ చిన్న రైతుల లోన్లు ఎంత ఉన్నాయి? ఈ 11.5 లక్షల మందికి 6,800 కోట్లు అయితే మొత్తం 70 లక్షల మంది కాళ్లకు రైతు రుణం తీసుకున్న వాళ్ళు, రైతు లోన్ అకౌంట్స్ ఉన్నాయని చెప్తుంది గవర్నమెంట్. మళ్ళీ మిగతా ఈ 49 లక్షల మంది కాదు, ఇంకా ఎంతకన్నా ఎక్కువ వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొక 10 లక్షలు పెరుగుతారు, ఇంకొక 10 పెరుగుతారు. 70 లక్షల మంది కదా మొత్తం. 11.5 ప్లస్ 49 ఆల్మోస్ట్ 60, ఇది ఒక 10, 70. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు అవుతుంది? లేకపోతే వీళ్ళ సిచ్యువేషన్ ఏంది? వీళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత ఇంట్రెస్ట్ అయింది, ఎంత లోన్ అయింది? చిన్న రైతులకు ఎక్కువ ఉంటుంది, లోన్ తక్కువనే ఉంటుంది కదా. 30,000, 40,000, 50,000 లోన్ ఉంటుంది. ఇంట్రెస్ట్తో కలిపి ఇంకొక 1 లక్ష రూపాయల వరకు కావచ్చు. 1 లక్ష కన్నా ఎక్కువ అయిందంటే ఏంది అసలు సిచ్యువేషన్ అనేది కూడా ప్రభుత్వం కొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎనీవే, ఈ రేషన్ కార్డు అనేది కొద్దిగా పక్కన పెట్టి కుటుంబాన్ని గుర్తించడం అవసరం లేదు రుణమాఫీ చేయడానికి. మీ దగ్గర అకౌంట్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా రైతు, ఆయన కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటున్నారు కాబట్టి ఈ అనవసరమైన కండిషన్స్ తీసిపడేసి ఫుల్ఫెడ్జ్గా, హార్ట్ఫుల్గా రుణమాఫీ చేస్తే రైతులు సంతోషపడతారు. అది మీకు కూడా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.